ఉపాధి హామీ చట్టాన్ని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మోడీ సర్కార్ మోడీ సర్కార్ మోడీ సర్కార్ మోడీ సర్కార్ వ్యవసాయ కూలీలకు రైతులకు వ్యతిరేకమైన మోడీ సర్కార్ రైతు వ్యతిరేక మోడీ సర్కార్ కార్మిక వ్యతిరేక మోడీ సర్కార్ వ్యవసాయ కూలీల వ్యతిరేక మోడీ సర్కార్. ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం అనేది మొదట అని చెప్పేసి భావిస్తా ఉన్నాను. రెండవది, ఈ మండలానికే ఒక పోరాట స్ఫూర్తి, ఓ పోరాట అనుభవం ఉంచుకోవాలి. ఆ పథకాన్ని మొత్తం మార్చి ఇప్పుడు రాష్ట్రాల మీద 40% బడ్జెట్లు పూసే విధంగా కుట్ర జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. జాతీయ సంపదను అదానీ అంబానీలకు కట్టబెట్టి రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపే కుట్ర జరుగుతుంది. దాన్ని మనం మూకుమ్మడిగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ సభకు అధ్యక్షత వహించాల్సిందిగా బాబాను కోరుతాను. దీనికి విత్తనాలు వేశారని చెప్పేసి దాని పూర్వం కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కూడా ఈ మండలానికి అమృత్లాల్ శుక్లా సాయుధ దళనాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఘనత ఈ మండలానికి ఉంది. ఈ మధ్య కాలంలోనే మైనార్టీ మతాల్ని కించపరుస్తూ మైనార్టీ మతాల హక్కుల్ని ఆస్తుల్ని దోచుకునే విధంగా తెచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఈ మండల కేంద్రంలో ఈ నాయకులు, ఈ ప్రజా సంఘాలు, ఈ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మరోవైపు బీసీ రిజర్వేషన్ పట్ల వ్యవహరిస్తున్న తీరుని నిరసిస్తూ కూడా ఈ మండల కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం అంటే చైతన్యానికి ఇది నిదర్శనం అని చెప్పేసి నేను భావిస్తూ, మొదట నూతనంగా ఎన్నికైన సర్పంచులకు, ఉప సర్పంచులకు, అట్లాగే సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు, అధ్యక్ష ఉపాధ్యక్షులకు కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం తరఫున ఉద్యమ అభినందన తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ ఉపాధి హామీ చట్టాన్ని ఒకేసారి రద్దు చేస్తే వ్యవసాయ కూలీల నుండి, వ్యవసాయదారుల నుండి, రైతుల నుండి వ్యతిరేకత వస్తుందని 2014 నుండి అదానీ అంబానీలకు సేవ చేసే మోడీ సర్కార్ ఈరోజు పేరు మార్చి అంతేకాకుండా ఉండడం కోసం అయితే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చేసి బీబీజీ రామ్జీ మిషన్ పేరుతో ఓ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు. దానికి తోడుగా 100 రోజుల పనిని 125 రోజులు చేసాం అని చెప్తా ఉన్నారు. అసలు రాష్ట్రం చెప్పట్లే. మీ అందరికీ గుర్తుంది, మహాత్మా గాంధీని ఎవరు చంపారు, ఎందుకు చంపారు? మహాత్మా గాంధీ శాంతియుతంగా ఈ దేశం నుండి తెల్లదొరల్ని తరిమివేయడానికి తాను ఎన్నుకున్న మార్గంలో ఒక జాతీయ ఉద్యమాన్ని నిర్మించాడు. ఆ నిర్మించిన మాకు వ్యక్తి సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు, అది వేరు. కానీ తన లక్ష్యం ఏంటి? ఒక జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. కానీ ఈ సంఘ్ పరివార్ శక్తి అన్ని మతాల్ని, హిందూ మతం కానీ, ముస్లిం మతం కానీ, క్రిస్టియన్ మతం కానీ గౌరవించాలి అని చెప్పేసి తన భావాల్ని వ్యక్తపరిచేందుకే గాడ్సే హత్య చేశాడని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అలాంటి గాడ్సే పార్టీ ఈరోజు గాంధీని మరోసారి హత్య చేశారని చెప్పేసి, గాంధీ పేరుని మార్చి మరోసారి హత్య చేశారని చెప్పేసి చెప్పక తప్పట్లేదు అని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, 2014లో పూర్వం యూపీఏ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం ఏంటి?
ఈ దేశంలో ఉన్న అటవీ సంపదను సృష్టించడమే కాదు, కాపాడడం కూడా గిరిజనులు, ఆదివాసీలు ఆ అడవిలోనే ఉండి తమ జీవనాన్ని నడుపుతున్న వీరికి హక్కులు లేవు. ఫారెస్ట్ అధికారులు కానీ ఇది కానీ ఎప్పుడు వేధిస్తా ఉన్నారు అని చెప్పేసి ఆ యూపీఏ ప్రభుత్వంలో గిరిజన బిడ్డలకు హక్కులు కావాలి, వాళ్ళు సాగు చేసుకుంటున్న భూములకు రక్షణ కావాలి అని 2005 అటవీ చట్టాన్ని తీసుకొచ్చారు. మరోవైపు ఎందందు వెతికిన అందందు గలనన్నట్లు అవినీతి చాలా విపరీతంగా అన్ని రంగాల్లో అన్ని శాఖల్లో తెచ్చి పెరిగిపోతా ఉంది. కాబట్టి సామాన్య ప్రజలు అధికారుల నుండి సమాచారం పొందాలంటే మేము సమాచారం ఇవ్వం అని చెప్పేసి దబాయించేవాళ్ళు. దాంతో సమాచార హక్కు చట్టం కూడా కావాలి, సామాన్యుడు కూడా ఇవాళ ప్రభుత్వ కేటాయింపుల గురించి కానీ ఇంకోటి కానీ తెలుసుకోవడానికి కావాలని చెప్పేసి ఇదే ఎర్రజెండా పార్టీలు ఆ సమాచార హక్కు చట్టాన్ని కూడా తీసుకొచ్చినాయి. దీంతో పాటు వ్యవసాయ రంగంలో ఏనుగు తొండాలు వచ్చి 10 మంది చేసే కూలీ పనిని 2తో చేసే విధంగా ఆ వ్యవసాయ రంగంలో ఉన్న వ్యవసాయ కూలీల పనిని మొత్తం మింగేసింది. యంత్రాలు, ట్రాక్టర్లు కానీ, దున్నడం కానీ ఇంకోటి కానీ. దాంతో వ్యవసాయ కూలీలు దేశవ్యాప్తంగా ఆందోళన చేశారు. అయ్యా మాకు భూమి ఏంటి, ఉపాధి చూపించండి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఇదే యూపీఏ సర్కారులో ఈ చట్టాల మాదిరిని ఖచ్చితంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తెచ్చి మొదట దేశంలో 200 జిల్లాల్లోనే ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి అసలు ఉపాధి అనేది ఇంతకుముందు రమేష్ మాట్లాడుతూ చెప్పాడు. ఏదైనా పేదవారికి సంక్షేమ పథకాలు 2వ చేత్తో వస్తే డైరెక్ట్ వచ్చేది కాదు. కానీ ఉపాధి హామీ చట్టం పరిధిలో సరాసరి వ్యవసాయ కూలీలో తను చేసిన పనిని రికార్డ్ అయితే ఖచ్చితంగా తన అకౌంట్లకే డబ్బులు వస్తాయి అనేది ఇందులో మనం గమనించాలంత పకడ్బందీ చేశారు. ఆ చట్టాన్ని మనం అందరం చదివితే, ఆ చట్టం చూపిస్తే అసలు ఎంత వ్యవసాయ కూలీలకు మంచి రక్షణ కలిగిస్తుంది. చిన్నపిల్లలున్న తల్లి కూలి పనికి పోతే అక్కడ ఎండలో టెంట్ వేయాలి, మహిళలకు మూత్రశాలల కోసం టెంపరీ కట్టాలి. చట్టంలో ఉంది, నేను చెప్పట్లేదు ఆ మాట. ఆ రోజు ఏదైతే యూపీఏ సర్కారులో భాగస్వామ్యం ఉన్న కాంగ్రెస్ కానీ వామపక్ష పార్టీలు కానీ అన్ని ఆలోచించినాయి. 5 కోట్ల పని దినాల్ని మింగేసింది. ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ఆ పనులు తగ్గిపోయే విషయాన్ని మనం గమనించాలి. ఒకవైపు ఏదైతే మినిమం వేజ్ యాక్ట్ అని చెప్పేసి, అంటే ఈ వేతనం ఇంతకన్నా తక్కువ ఇవ్వడానికి వీల్లేదని కానూన్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అది 500 రూపాయల కన్నా తక్కువ ఉండకూడదని ఉంటే కేవలం వ్యవసాయ ఏదో ఉపాధి కూలీలకు 200 రూపాయలు, 150 రూపాయలు. ఒకవేళ ఫీల్డ్ అసిస్టెంట్ దయగలిగితే ఇలా బీడీ కారాగిరిలో ఇంట్లో భర్తలకైతే భయపడదు కానీ కమిషన్దారులకు దాదాలకైతే భయపడతారు ఖచ్చితంగా. అట్లా ఫీల్డ్ అసిస్టెంట్లు దయ ఉంటే పైసలు ఎక్కువ వస్తాయి, లేకపోతే కూలి ఎక్కువ వస్తుంది, లేకపోతే రాదు అనే విషయాన్ని గమనించాలి. ఆ వెలుగులో ఆ నేపథ్యంలో మనం చూసుకున్నప్పుడు ఈ రోజు ఆ 200, 300 రూపాయలు రాకుండా, అట్లాగే ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా ఉద్యోగ భద్రత లేకుండా, మేటీలకు భద్రత లేకుండా ఈ చట్టంలో ఈ పేరు మార్పులో ఉందనేది నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే అయ్యా మనందరం కూడా గమనించాలి, మనందరం కూడా ఆలోచించాలి. ఒక చట్టం రావాలంటే అదంతా రాదు, కొట్లాంటేనే వస్తుంది. తెలంగాణ సాధన ఉద్యమంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అనుభవమే. రాత్రి అనుకోవాలి
మప్పునే ఊళ్ళలో పోయి ఛాయ్ తాగాలి, అందరూ కూడా పెట్టాలి, ఈ ఉద్యమానికి తయారు చేయాలి. అట్లా చేస్తేనే ఈ చట్టాలు వచ్చినాయి. మరి వచ్చిన చట్టాలని ఒక కలం కొడుతూ మాకు బలం ఉందని చెప్పేసి పార్లమెంట్ లో ఏకాకిన ఈ రోజు ఆమోదిస్తారు, రేపు రాష్ట్రపతి ముద్ర కొట్టేస్తాడు. మహిళా హక్కుల కోసం, మహిళా రిజర్వేషన్ల కోసం ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పాత చట్టాన్ని ఉండే విధంగా మనం అందరం కూడా ఆలోచించాలని చెప్పేసి మనం పోరాటం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అంతేకాదు అయ్యా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి హామీ చట్టమే కాదు, ఏదైతే సమాచార హక్కు చట్టం మునమోపుతా ఉంది, సమాచారాన్ని అనేక మార్పులు తీసుకొచ్చి పాత చట్టం తూట్లు పడిసి సమాచారం ఇవ్వకుండా అధికారులకు ఒక విసులుబాటు కల్పించే విధంగా చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నారు. 2005 అటవీ హక్కుల చట్టాన్ని తూట్లు పడుస్తూ, అంటే పాత ప్రభుత్వం ప్రజల కోసం, కష్టజీవుల కోసం, గిరిజనుల కోసం, దళితుల కోసం చేస్తున్న చట్టాల్ని ఈ బీజేపీ మొత్తంలో శక్తులతో కూడిన ఈ బీజేపీ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ శక్తులకు సేవ చేయడం కోసం, ట్రంప్ లాంటి జీవుకు గులాంగిరి చేయడం కోసం ఉన్న ఈ చట్టాన్ని మనం చేస్తున్నాం. దీన్ని మనం పోరాటం చేయాలి ఐక్యంగా, జెండాలకు అతీతంగా. ఈరోజు ప్రజల యొక్క ప్రయోజనమే మాదని చెప్పేసి గుర్తు చేయాలని చెప్పేసి దీనికి మన స్ఫూర్తిదాయకం ఏంటి? ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫారసు అమలు చేయాలి, రైతు పెట్టే పెట్టుబడికి 50% కలిపి ధర నిర్ణయించాలి ఎంఎస్పి అని దాదాపు ఢిల్లీ కేంద్రంలో 2 సంవత్సరాలు ఐక్య ఉద్యమం జరిగి 1200 మంది త్యాగాలు చేసి ఉద్యమం మనకు స్ఫూర్తి. ఈరోజు ఇదే వ్యవసాయ రంగంలో ఒక స్ఫూర్తి. అట్లాగే మైనారిటీల హక్కుల్ని కాలుగా చేస్తామంటే తెచ్చే చట్టాల్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి దేశవ్యాప్తంగా అన్ని పార్టీల్ని కలిపి జరిగిన ఆందోళన మనకు స్ఫూర్తి అని చెప్పేసి కోరుతూ, ఏదైతే మనం ఈరోజు ప్రధానంగా ఈ ఉపాధి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవడం కోసం, ఐక్య ఉద్యమం కోసం జనవరి 26వ తేదీన ఇదే మండల కేంద్రంలో రైతుల్ని కాపాడాలని దాదాపు 1000 ట్రాక్టర్లు అనుకుంటా, నేను బహుశా సరిగ్గా జ్ఞాపకం లేదు. అందుకని ఈ నేపథ్యంలో ఈ ఉపాధి హామీ చట్టాన్ని ఏం కల్పించింది, ఆ ఉపాధి హామీ చట్టాన్ని ఈ రోజు ఎందుకు వీళ్ళు రద్దు చేస్తా ఉన్నారు అని చెప్పేసి చూస్తే, ఇంతకుముందు ఉపాధి హామీ చట్టంలో వేతనాలు 100 రూపాయలు అయితే 100 రూపాయలు కేంద్రం వేయాలి ఇచ్చింది. అట్లాగే ఏదైతే రాష్ట్రాలకు కేటాయించిన బడ్జెట్ కేంద్రమే ఇచ్చింది. కానీ మిగతా ఖర్చులలో 10% మాత్రం రాష్ట్రాలు భరించాలంటే దక్షిణాది రాష్ట్రాలు తప్ప చాలా రాష్ట్రాల్లో 10% ఈ ఉపాధి హామీకి తన బడ్జెట్ లో కేటాయించలేక ఉపాధి హామీ చట్టం కింద పనులు చేయలేదు చాలా రాష్ట్రాలు. కానీ ఇవాళ ఏదో పేరే మారుస్తున్నాం అని చెప్తున్న వీళ్ళు 60% కేంద్రం ఇస్తుందట, 40% రాష్ట్రాలు భరించాలట. మరి 10% ఇయ్యనోడు, 10% ఖర్చు పెట్టి ఉపాధి హామీ పనిచేయనోడు 40% చేసి పెట్టి ఇలా వ్యవసాయంలో పని చూపిస్తారా? చూపించే పరిస్థితి రాదు. ఈ నేపథ్యంలో మనం అందరం కూడా వ్యవసాయ కూలీల్ని మనం పని కల్పించే విధంగా ఈ పాత ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉందో, చట్టం హక్కు, ఉపాధి హామీ హక్కు చట్టం, దాంట్లో నిలబడతా ఉంది మన హక్కుని, మన చట్టాన్ని. కానీ 2014 నుంచి ఈ చట్టాన్ని పేరు మార్చక ముందు నుంచే ముళ్ళమోపడానికి అనేక కుట్రలు కుతంత్రాలు చేశారు. ఇలా ఒకటి అడుగుతా ఉన్నా, మార్పులో ఒక భాగం రోజుకు 2 సార్లు ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ మేటీలు కానీ ఉంటే వాళ్ళకి అనుభవం తెలుసు, ఉపాధి కూలీలకైతే పక్కా తెలుసు. బాబన్న గారికి, మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి పెద్దలు ప్రభాకరణ గారికి, మరి శ్రీ కాళేశ్వరి ఎర్రన్న గారికి, రామకృష్ణ గారికి, మన సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు సుందరనాయక్ గారికి,
ఇంగ్లీడ్ చైర్మన్ గవర్నర్ గారికి, మరి సీనియర్ అన్నగారికి, అదేవిధంగా మా కాలేజ్ సర్పంచులకు, మరి చాలామంది మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా పత్రికా సోదరులకు. మరి ఇందాక అన్నగారు చెప్పినట్టుగా బీజేపీ అంటే ఒక మతం చెప్పే పార్టీ. వాళ్ళకి ఇప్పుడు కూడా ఈ 11 సంవత్సరాల్లో మోడీ గారు ఒక్క రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ అభివృద్ధి చేస్తున్నాం అనే అంశం మీద ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడినా మతాల్ని, కులాల్ని రెచ్చగొడుతూ, అది ఆయన మొన్ననే కేజ్రీవాల్ చెప్పిండు మాది సీఎం దీనికి ఒక నెల కింద. మోడీ గారు ఇంటి రోజులు మీరు మతాల పేరు చెప్పి రెచ్చగొడతారు, మీరు చేసిన గత 11 సంవత్సరాల్లో అభివృద్ధి పేరు చెప్పండి అన్నాడు. మరి మనం చూసుకుంటే గతంలో మోడీ గారి కన్నా 100 రెట్ల ఎక్కువ ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు ఇలా మన దేశం ఈ విధంగా మనం ఉన్నామంటే ఆ రోజు సంస్కరణ తీసుకొచ్చి ఒక తాటి తీసుకొచ్చి ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. కానీ ఇలా మోడీ గారు కేవలం వాళ్ళ రాజకీయం కోసం అటు ముస్లింలు అని చెప్తూ, ఇటు క్రిస్టియన్స్ అని చెప్తూ గత 11 సంవత్సరాలు గడిపారు. మరి ఈరోజు మనం చెప్పినట్టు కదా, ఉపాధి హామీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆ రోజు కమ్యూనిస్టులు అవ్వచ్చు, అన్ని పార్టీలు కలిసి ఒక రూపకల్పన చేసింది అన్నగారు చెప్పినట్టు కదా. దాంట్లో ఎందుకంటే ఆ పనిపోతే వాస్తవంగా ఒక దెబ్బ జరిగినా అక్కడ ప్రత్యక్షంగా ఏర్పాటు చేయాలి, వాటర్ చేయాలి. సపోజ్ వికలాంగులు ఉంటే కూడా వారికి 50% పని, 50% వాళ్ళకు టైం కూడా తక్కువ ఉంటుంది, పూర్తిగా జీతం ఇస్తూ. అంటే దాంట్లో చాలా పెద్దగా మంచిగా ఉన్నది. అలాంటి ఒక లోక్సభలో మన లోక్సభలో తీర్మానం చేసి దానికి ఒక రూపాయి చట్టం తీసుకొచ్చి ఆ పేరు కూడా ఇలా మహాత్మా గాంధీ అనే వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన నాకు తెలిసి ప్రతి గ్రామంలో గాంధీ విగ్రహం లేని ఊరు లేదు. మరి అలాంటి ఆయన ఒక పేరును చెరిపివేయడం, మరి ఆయన పేరును కనుమరుగేయడం అంటే మరి బీజేపీ వాళ్ళకి ఎందుకో మాకు అర్థం కాదు. ఆయన ఏ రాజకీయ పార్టీ కాదు, స్వాతంత్ర ఉద్యమంలో ముందు నడిపినటువంటి వ్యక్తి. ఇందాక అన్నగారు చెప్పినట్టు కదా, ఆయనను ఎవరు చంపారో తెలుసు. మరి ఎందుకోసం చంపారో మనందరికీ తెలిసిన విషయం. కానీ ఈరోజు పుట్టిన రాజకీయాల కోసం, మతాల కోసం మరి ఆ పేరు మార్చడం సిగ్గు. మరి ఇలా వాళ్ళు చెప్తురే, ఇలా వాళ్ళు చెప్తారు ఏంటంటే జాతీయ జెండా ఒక విషయం చెప్పాలంటే ఏమంటారు కదా, ఒక సామెత ఉన్నది, ఒక జంగమైనట ఊళ్ళకి వస్తే ఒకటే నామం పెట్టుకున్నట. ఈ కొత్తగా వచ్చిన అతను ఊళ్ళంతా పెట్టుకోవచ్చు, ఇక్కడ అక్కడ పెట్టుకున్నట్టు. అంటే ఎందుకంటే వీళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెండా ఎగిరైన వాళ్ళు ఇంటింటికి జెండా ఎగిరిపించే కార్యక్రమం పెట్టిండు. ఎలా నీకు ప్రతి ఒక్కరు తెలియదా? ఇవాళ ఎందుకోసం అంటే ఇవాళ యువతను కూడా ఒక చెడు మార్గంలో నడిపిస్తున్నారు బీజేపీ వాళ్ళు, మతోన్మాదులు. ఎందుకంటే కుల మతం లేనటువంటి పార్టీలు ఉన్నాయి, కానీ బీజేపీ అంటే కేవలం ఒక హిందూ ముసుగులో వాళ్ళకి. ఎందుకంటే పొద్దున్న లేచి అటు ముస్లిం తిట్టాలి, అటు క్రిస్టియన్స్ తిట్టాలి, తర్వాత మా హిందువులన్నీ ఓట్లు వస్తారని అనుకుంటారు. కానీ అది చాలా పొరపాటు. ఉద్యోగులు నడుస్తారు ఏదైనా కానీ. గారికి, అలాగే వేదిక మీద ఉన్న వివిధ పార్టీల నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు, అలాగే నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులకు, మీడియా ప్రతినిధులకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ, ఇప్పటిదాకా మాట్లాడినటువంటి పెద్దలు చక్కగా వివరించారు. అయితే ఉపాధి హామీ అనేదాన్ని నిర్వీర్యం చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్ర. ఈ కుట్ర ఎందుకు అని అంటే వాళ్ళకి ఒక ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. అంటే హిందుత్వం, దేశంలో హిందువులు మాత్రమే ఉండాలనే భావన ఒకటైతే, రెండవది మనధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ఇంకొక భావన. మనధర్మ శాస్త్రంలో ఉండేటటువంటి ప్రధాన లక్షణాలు ఒకటి కులం, అలాగే ఆ మతమే పరిడవిల్లాలనేటువంటి భావన, అలాగే
సంపద సమానత్వం అని ఇప్పటి వరకు నడిపించినటువంటి పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు, దేశాన్ని ఒక అభివృద్ధి పథంలోనికి తీసుకొని వెళ్తా ఉంటే సంపద అంతా కొందరి చేతుల్లోనికి మాత్రమే దోచిపెడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది బీజేపీ ప్రభుత్వం. ఏమవుతుంది, సంపద కొందరి చేతుల్లోకి మాత్రం పోతే మిగిలిన వాళ్ళందరూ బానిసలు అవుతారు. బానిసలను చేయడానికే హిందుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నారు వాళ్ళు. దాంట్లో కులాలను, వర్గాలను డిఫరెంట్ చేస్తా ఉన్నారు. సో ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధిలో ఉపాధి పొందేదంతా హిందువులే. ముస్లింల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది, క్రైస్తవుల సంఖ్య కూడా చాలా తక్కువ. విధంగా ఈ హిందుత్వం మీద ఈ చట్టాన్ని రద్దు చేస్తే వాళ్ళకి ప్రేమ ఉంటుందో నాకైతే అర్థం కాదు. కేవలం బానిసలనుగా చేసి వాళ్ళ చుట్టూ తెచ్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా నేనైతే దీన్ని భావిస్తున్నా. అంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు జాగరూకత కలిగి లేకపోతే ప్రజలకు చాలా, నాయకులకు జాగరూకత ఉందేమో కానీ ప్రజలకు జాగరూకత రావాలి. అప్పుడు అది చైనా విప్లవం అయినా, రష్యా విప్లవం అయినా, భారతదేశంలో ఉన్న తెలంగాణ ఉద్యమం అయినా అప్పుడే సక్సెస్ అయినాయి. ప్రజలు ఎప్పటి వరకు చైతన్యవంతులు కారో, ప్రజలు ఎప్పటి వరకు అయితే జాగరూకత కలిగి ఉండరో ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా వినాల్సి వస్తుంది, చేతులు కట్టుకొని నిలబడాల్సి వస్తుంది, బానిసత్వానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఎంతమంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారో నాకైతే తెలియదు. ఇక్కడ ఎవరైనా ఉంటే నేను పనిచేసిన చేయలే ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నేను చూసిన ఉపాధి హామీ హైదరాబాద్లో బీటెక్ చదువుతున్న విద్యార్థులు ఉపాధి హామీ చేస్తారు. నేను చూసిన ఉపాధి వాళ్ళు వచ్చిన కొద్ది రోజులు, 15 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు, అంటే వాళ్ళకి ఎంత తపన. అమ్మాయిలే కాదు, అమ్మాయిలు కూడా పనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ ఉన్నన్ని రోజు తల్లితో తండ్రితో పనికి పోయి ఆ పనిలో సంపాదించుకున్నటువంటి డబ్బును తన చదువుల కోసం ఉపాధి చేసుకున్నటువంటి ఈ చట్టం అంటే చాలా మందికి ఇది ఉపయోగపడే చట్టము. చాలా మందికి బతుకుదెరునిచ్చేటటువంటి పేరులోనే ఉంది ఉపాధి హామీ అని. సో అలాంటి హామీ చట్టాన్ని, అలాంటి పేరు కలిగినటువంటి ఒక వ్యక్తిని ఒక నిర్వీర్యం చేయడానికో, ఆ వ్యక్తి పేరు మీద ఉన్నటువంటి యొక్క హక్కులను, ప్రజల యొక్క హక్కులను నిర్వీర్యం చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మనమంతా వ్యతిరేకించడానికి కూరుకున్నటువంటి ఈ యొక్క సమావేశము జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈరోజు కొత్త చట్టం తేవడం వల్ల ఉపాధి హామీకుల కంటే నిరుపేదలకి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో కోటీశ్వరులు ఉపాధి హామీ పథకానికి వెళ్ళారు. కేవలము నిరుపేదలే, ఏ రోజుకి ఆ రోజు పొట్ట గడుపుకుని నిరుపేదలే కూలీలకు వెళ్ళే వ్యక్తులకే ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ఒక 100-200 లబ్ధి చేకూరుతుంది, వాళ్ళు జీవనం గడుపుకోవడానికి వర్తిస్తుంది. కాబట్టి దీన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాల మీద 40% మంది రుద్దుతూ మొత్తాన్ని ఈ పథకాన్ని ఎత్తివేసే ఉద్దేశం చేస్తుంది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరిని మనం ఖచ్చితంగా నిరంకుశత్వాన్ని మనం పోరాడి గెలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ చేస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలకు చేస్తున్నటువంటి అరాచకాలను బయటపెట్టి మరియు ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని మరియు రామ్జీ మిషన్ని రద్దు చేయాలని తొలి విడతగా మన సిరికొండ మండలంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య పాత్ర వహించిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సర్పంచులకు మరియు ఉప సర్పంచులకు, సొసైటీ నాయకులకు, మరి పత్రికా విలేకరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు ఈ కార్యక్రమం అంటే ఉపాధి హామీ అంటే గతంలో ఒక గ్రామాలలో పండుగ వాతావరణం ఉంటుండే. వ్యవసాయ పనులు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క రైతు కానీ, కూలి కానీ, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం కూడా, నేను కూడా ఉపాధి హామీలో పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అన్నగారు చెప్పినట్టు ఇలా బీటెక్ చేసినటువంటి కూడా హాలిడేస్ వచ్చిన సందర్భంలో గ్రామాలకు వచ్చి పనులు చేసుకొని వాళ్ళు ఫీజులు కట్టుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా
ఉన్నాయి. మరి ఇటువంటి మహోత్తరమైనటువంటి మంచి కార్యక్రమాన్ని అప్పటి మన మన్మోహన్ సింగ్ గారు మరియు పేద ప్రజలు 3 పూటలు తిని పనిలే సందర్భంలో ఉండాలనే ఉద్దేశంతో అందరికీ పని కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మరియు ఈ బీజేపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాస్తూ ఈ యొక్క కార్యక్రమానికి తూర్చు పడిచే విధంగా వ్యవహరిస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త బీజేపీ బిడ్డలారా, ఈ రోజు నుంచి అయినా మీ పథకం చాలవుతుంది. ఈ రోజు ఉపాధి హామీ పథకం అంటే ఇది ధనికుల పథకం కాదు, ఇది రాజకీయ నాయకుల పథకం కాదు, ఇది ఓన్లీ 3 పూటలు తినే గరీబోడి పథకం అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ సిరికొండ మండలం నుంచి బీజేపీ నాయకులకు మా అఖిల పక్షం తరపున హెచ్చరిస్తూ మున్ముందు ఎందుకు ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం అవసరం ఉందంటే మనం ఈ సమావేశాలు ఏర్పరచుకోవడం ద్వారా అసలు బీజేపీ ఏం చేస్తుంది, రేపు పేపర్ అయినా రేపు పబ్లిక్ పోయిన అందరం పోయి మనం పబ్లిక్ తెలియజేయాల్సిన అవసరం ఉంది. రేపు కూడా పబ్లిక్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పబ్లిక్ లోకి ఒక ఉద్యమంలో తీసుకెళ్లి మరి ఇంకో కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా బాబన్న గారికి మరి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి అన్నగారు ప్రభాకర్ అన్న గారికి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవి గారికి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు చందర్ గారికి, గంగాధర్ చందర్ అందరికీ స్వాగతం. ఇప్పుడు అందరూ పెద్దలు మాట్లాడినట్టు తెలంగాణలోనే కాదు, నేనైతే అనుకుంటా మన దేశంలోనే ఏదైనా పోరాటం స్టార్ట్ చేస్తామంటే మన సిరికొండ గడ్డ. ఎందుకంటే ఇంతకుముందు తెలంగాణ పోరాటం కోసం కూడా జేఏసీ అనేది ఫస్ట్ ఏర్పడ్డది మన సిరికొండ మండలం. మరి అట్లాగే మన ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదట ముస్లింల తరఫున ర్యాలీలో పాల్గొనడం కానివ్వండి, లేదంటే ఇది రిలే నిరాహార దీక్షల్లో పాల్గొనడం కానివ్వండి, ఫస్ట్ మన సిరికొండ నుంచి. దానికి అధ్యక్షుడిగా నేనే, అప్పటి నుంచి ముస్లిం కమిటీ అధ్యక్షుడు నేనే ఉన్నాను. అట్లాగే ఉన్న అన్నగారి అధ్యక్షంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అంటే ఆ వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా ఏదైతే బిల్లు తెస్తా అని చెప్తే అప్పుడు ఫస్ట్ సిరికొండ జేఏసీ కమిటీ ఏర్పాటు చేసినాం. దాంట్లో అందరు ప్రతి పార్టీ వాళ్ళు కానీ ప్రతి కులం మతం భేదం లేకుండా అందరు పాల్పంచుకున్నారు. ఈ రోజుగా ఏదైతే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలనే దాంతో ఇది వేరే పేరు తెస్తామని చూస్తే దీనికి ఊరుకోమని అఖిల పక్షం తరఫున నేను మా సిరికొండ మండల ముస్లిం కమిటీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. అందరం ఒకటే నాతురం గాడ్స్ రాముడి పేరు కాదు, మీరందరూ ఏమన్నారని రాముడి పేరు కదా, నాతురం గాడ్స్ పేరు. అది మీరు కొద్దిగా తెలుసుకోవాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఆ గాంధీని చంపిన వాళ్ళే ఈ నాతురం గాడ్స్. గాంధీ పేరు తీస్తే ఇలాంటి వాళ్ళు టెర్రరిస్టులు ఉండాలా, ఈ దేశాన్ని నాశనం చేయడానికి ఇది ఒక మతతత్వ పార్టీ అయిన బీజేపీ చేస్తున్న ప్రయత్నమే ఇది ఉంది. కాబట్టి దయచేసి సోదరులారా, మన భక్తులు చెప్పినట్టు మన సిరికొండ మండలం అనేది చాలా ఉద్యమాల గడ్డ. ఇక్కడ నుంచి మనం అందరము కలిసి పోరాటం చేసి ఈ చట్టాన్ని ఖచ్చితంగా రద్దు చేసే పోరాటం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మరియు మనం కొంచెం సానుకూలంగా వ్యవహరించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం అని మాట్లాడవచ్చు. అక్కడ ఏమి లేవు. ఎందుకంటే ప్రజల ఆకాంక్షని అది గౌరవిస్తుంది, ప్రజల యొక్క డిమాండ్ని అది ఆలోచిస్తుంది. కానీ వీడు ఆలోచించటోని ప్రశ్నించటోని బతకనీయకుండా చేస్తున్నాడు. ఇది వాళ్ళిద్దరికి ఉన్నటువంటి తేడా. అందుకని అప్పుడు 2005-6లో వచ్చినటువంటి చట్టాలన్నీ ఒకటి తీసేసేటటువంటి కుట్ర ఈ 11 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఈ ఉపాధి హామీ చట్టం పేరు మార్చి సరిపోయింది కదా అని అనుకుంటే పేరు మార్చడం కాదు, 40% రాష్ట్రాల మీద బడ్జెట్ వేయటం, అట్లాగే తప్పనిసరిగా పని కల్పించాలనే ఒక వ్యవహారాన్ని తీసి పడేసింది. మా పని ఉంటే చేస్తామని అంటారు, పైసలు ఉంటే చేస్తామంటారు. పైసలు ఉంటే పని ఉంటే వాడు చేస్తాడట, పని లేకపోతే ఎవడు ఇవ్వాలి? ఇప్పటికే హైదరాబాద్లో 10 లక్షల మంది గ్రామాల నుంచి పోయి బిచ్చకాలు అవుతున్నారని లెక్కలు చెప్తున్నారు. ఆంధ్రజ్యోతిలో ఇతర ఆ పత్రికలు వస్తున్నాయి. వాళ్ళంతా ఎవరు? ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి కూలీలు, చిన్న సన్నకారు రైతులు హైదరాబాద్ లాంటి పట్టణాల్లో బిచ్చం ఎత్తుకుంటున్నారు. అదే డిచ్పల్లి ప్రాంతంలో ఒక తల్లి
అడగచ్చు లేకపోతే కొడుతున్నాడు. అది సోషల్ మీడియా వస్తున్నది. ఏమని నాకు పని లేదు, నువ్వైనా రోడ్డు మీద పోయి అడుక్కొస్తే నేను బతుకుతాననేటువంటి స్థితి ఉన్నది. అంటే ఉపాధి హామీ పథకం లాంటిది లేకపోతే గ్రామాలలో ఉండేటటువంటి చిన్న సన్నకారు రైతులు కూలీలందరూ కూడా తప్పనిసరిగా మరోసారి వలసలు పోయేటటువంటి స్థితి ఉన్నది, అడక తినేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఇంతకే ఆగదు. ఏమైతుంది? తప్పనిసరిగా ఎవడైతే డబ్బులు ఉన్నాడో, ఎవడైతే మా గురించి ఆలోచిస్తున్నాడో వారి సంగతి చూసేటటువంటి పరిస్థితులు వస్తాయి. అంటే ఒకటే రకంగా జరగదు. ఉద్యమం ఎప్పుడైనా అడకతడానికి సరిపోదు. ఇంకో రెండో ఉద్దేశంతోనైతే ఈ చట్టం వచ్చిందో, ఏ ఉద్దేశం కోసమైతే ఈ చట్టాన్ని ఆ రోజు 2005లో ప్రవేశపెట్టినరో దాని జీవనం కంప్లీట్ తీసేస్తున్నారు. ఏమని ఉంది అందులో? ఒకవేళ ఏ కూలీకైతే పని లేదని అతడు గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకుంటే 15 రోజులలో పని కల్పించకపోతే 15 రోజుల తర్వాత సగం కూలీ కల్పించాలా అని ఉండని. లేకపోని వాడికి హామీ ఇవ్వటం, అది వాడికి హామీ ఇచ్చే బాధ్యత ఎవరిది? ఇది చట్టంగా ఉంది. పథకం అంటే పథకం కూడా కాదు. ఇది చట్టంగా ఏర్పడ్డటువంటి మొట్టమొదటి భారతదేశంలో ఒక ప్రగతిశీల చట్టం ఏదైనా ఉంది అంటే ఉపాధి హామీ చట్టం. అది నేరుగా కూలీకి డైరెక్ట్ గా వచ్చేటటువంటి పైసలు ఏమైనా వస్తాయంటే అది ఈ చట్టం. ఇట్లా రావడం సోల్మాన్ సార్ చెప్పిండు. డైరెక్ట్ కూలీకి రావడం, ఒక కూలోడికి పైసలు కల్పించే ఒక చట్టం రావడం అనేది బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదు. వాడు అడక తినడం వానికి ఇష్టం. కాబట్టి చట్టం అనేది తీసేస్తే అనివార్యంగా ఇతరుల మీద ఆధారపడతారు అనేది ఏదైతే బానిస వ్యవస్థ ఉన్నదో అది మళ్ళీ తీసుకురావడానికి ఇప్పుడు మళ్ళా రాష్ట్రాల మీద బడ్జెట్ ని కేటాయిస్తే తప్ప మేము ఏమంటున్నాం. ఇప్పటి వరకు ఏముండే 90% పాటించారు. ఆ 10% ఈశాన్య రాష్ట్రాలు ఇవ్వలేదు. ఇవ్వకపోతే అక్కడ పని కల్పించవలేదు. దక్షిణాది రాష్ట్రంలో కల్పించారు, పని బాగా నడిచింది. మొట్టమొదటి మన్మోహన్ సింగ్ మెదక్ జిల్లాలో అనుకుంటా స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ అనంతపూర్ లో మెదక్లో స్టార్ట్ చేశారు. ఇక్కడ కొంచెం దక్షిణాది రాష్ట్రంలో మేము రెడీ ఉన్నామయ్యా, మా వాళ్ళకు సంబంధించి ఈ పని కల్పించాలని డిమాండ్ చేస్తున్నందుకు అప్పుడున్న వామపక్ష పార్టీలు, అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం చాలా సానుకూలంగా వ్యవహరించింది. అనేక చట్టాలు, ప్రధానంగా ప్రభాకర్ చెప్పినట్టు సమాచార చట్టం కానీ, ఉపాధి చట్టం కానీ, 2006 చట్టం కానీ, అడివేతల చట్టం కానీ, ఇది ప్రజలందరికీ ఉపయోగపడే చట్టాలు. అంటే ఒక మాట చెప్పాలంటే అది శాంతి భద్రతలు విఘాతం కలిగే దానికి కూడా పోతారు. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? కేంద్ర ప్రభుత్వం కాదా అనే విషయాన్ని మనం తప్పనిసరిగా తీయాలి, మాట్లాడాలి. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం లక్షలాది కోట్లాది మంది, మీకు లెక్కలు ఇటీవల కాలంలో చెప్తే కూలీలు ఎంతమంది భారతదేశం కంటే ఊరికే లెక్క, గవర్నమెంట్ లెక్కనే